నమస్కారం. ఈ రోజున కొన్ని పరిస్థితులను చూస్తూ ఉంటే కేంద్ర రాష్ట్రాల వైఫల్యం చూసిన తర్వాత మనం ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రజాభివృద్ధి కోసం అనేక చర్యలు చేస్తున్నామని చెప్పినటువంటి మోడీ గారు కానివ్వండి, ఇటు కేసీఆర్ గారిని కానివ్వండి, ఈ రాష్ట్రాలని కేంద్రాన్ని దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారన్న దానిలో ఒక రకమైన బాధ కూడా మనకు కలుగుతూ ఉంది. నిన్నటికి నిన్న పెరిగినటువంటి వంట గ్యాస్ ధర ఏదైతే ఉందో అది సామాన్యుడి యొక్క నడ్డి విరిసేట్టుగా ఉంది. మామూలు సగటు బ్రతుకుజీవి బ్రతకాలి అంటే కేవలం శాలరీస్ మీద బేస్ అయి వచ్చినటువంటి చాలీచాలని ఆదాయంలో పెరిగినటువంటి గ్యాస్ ధరని బడ్జెట్ని అందుకోలేక ఇంట్లో కట్టెలు పొయ్యే గతి చేసుకునే పరిస్థితి మన ఆర్థిక వ్యవస్థలో ఈరోజు చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం 410 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరని ఈరోజు 1100 వరకు కూడా పెరగటానికి అనేక సార్లుగా పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ నెలలో 50 రూపాయలు పెరిగింది. 50 రూపాయలు పెరగటం అంటే ఆలోచించుకుంటే ఇంతవరకు కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా ఒకేసారి 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ వస్తువైనా 170% పైగా పెరగటం అన్నది మనం ఈ ఒక్కసారి మాత్రమే చూడటం జరుగుతుంది. 410 రూపాయలు 1100 అంటే దాని మీద పర్సంటేజ్ ఎంతో లెక్కేసుకుంటే కనుక గుండె గుబేలమంటుంది. అసలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎటువైపు పయనమైపోతుంది అని ఆలోచించుకోవాల్సిన తరుణం ఈరోజు ప్రతి మానవుడి మీద, ప్రతి భారతీయుడి మీద కూడా మనందరి బాధ్యతగా ఈరోజు ఉంది. ఒక్కసారి మనం ఆలోచించుకుంటే నిన్న కేంద్రం చెప్పినటువంటి సంజాయిషిని వింటే పెరిగినటువంటి ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత ముడి చమురు దొరకటంలో కష్టం వచ్చింది. పెట్రోలియం ఉత్పత్తులు దొరకటం లభ్యత చాలా కష్టంగా ఉంది. దిగుమతుల మీద మనకి ఈరోజు కొంత భారం పడుతూ ఉంది. అందువల్ల పెంచవలసినటువంటి పరిస్థితి మాకుంది, గత్యంతరం లేదని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇది గత్యంతరం లేదన్నప్పుడు రాయితీలన్నింటినీ కూడా ఎత్తివేసి ఉజ్వల్ వారికి మాత్రమే రాయితీలు ఉంచి ఏ గ్యాస్ అయితే నిత్యావసర వస్తువో, ఏదైతే సామాన్యుడి కోసం ఉండాలో, కట్టెల పొయ్యి మీద అయ్యో నా చెల్లెళ్ళు కన్నీళ్లు పడుతున్నారు, వాళ్ళంతా కూడా పడటానికి వీలు లేదు, వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు రావద్దు అని చెప్పి అన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజున మరలా ధర పెంచేసి అసలు గ్యాస్ చూస్తేనే భయపడిపోయి అమ్మో గ్యాస్ వద్దు, రంప పొయ్యి చాలు, కట్టెల పొయ్యి చాలు అనుకునే పరిస్థితిని ఈ భారతావరణలో కల్పించారు. ఇక కేంద్ర రాష్ట్రాన్ని ప్రశ్నించవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తన ధర్నాలకు దిగటం ఏంటో నాకు ఆశ్చర్యకరంగా ఉంది. కేంద్రం ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు, ధరలు పెంచినప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తాం, దానికోసం దిగి వచ్చే వరకు పోరాటాన్ని చేస్తాం. నీకు దమ్ముంటే జంతర్ మంతర్ దగ్గర చేయి, ఢిల్లీ దగ్గర కేంద్ర మంత్రుల్ని పట్టుకో, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి గ్యాస్ స్టేషన్ చేయి. కానీ ఇక్కడ నీ ప్రభుత్వం ఉన్న చోట నువ్వు లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి నువ్వు ప్రతి చోట కూడా, ప్రతి ఊరిలో కూడా ఆడవాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ మీదతో ధర్నాలు చేస్తున్నప్పుడు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావా, ప్రతిపక్షంలో ఉన్నావా మాకు అర్థం కావట్లా. ఈరోజు ధర్నాలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రతిపక్షంగా నిర్వర్తించి మా దగ్గర అధికారం లేదు కాబట్టి మా సమస్యల్ని వినియోగించుకోవడం మేమంతా కూడా రోడ్ల మీదకి రావాలి. అధికారం ఉన్నటువంటి నీవు ఈ రకంగా ప్రవర్తించడం ఏమన్నా న్యాయమా అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారిని అడుగుతున్నాం, కేటీఆర్ గారిని కూడా అడుగుతూ ఉన్నాం. పెరిగిన ధర దిగొచ్చే వరకు పదండి, మీతో పాటు మేము కూడా వస్తాం, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాం, ధర తగ్గే వరకు కూడా కష్టపడదాం. ఇక ఈ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఒక స్త్రీగా తల వంచుకున్న పరిస్థితిని ఈరోజు నేను చూశాను. కొల్హాపూర్లో నిన్న ఇసుక మాఫియా జరిగినప్పుడు ఇదేంటని ప్రశ్నించినటువంటి శిరీష అన్నటువంటి ఒక విఆర్ఓని బస్సులో ఒక టీఆర్ఎస్ నాయకుడు ఎక్కి అక్కడ ఆవిడ దుర్భూషలాడి
ఆమె యొక్క చీర కొమ్మును కూడా లాగడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? నువ్వు ఫ్లెక్సీ కట్టావా? నువ్వు ఫ్లెక్సీ కట్టి నీ దాని మీద నేను ఫ్లెక్సీ కడతా. నువ్వు 50 లక్షల రూపాయల జరిమానాన్ని కట్టావా? నేను 1 కోటి రూపాయల జరిమానాన్ని కడతానంటూ ఫ్లెక్సీలు యుద్ధం నడిపిస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఆలోచించుకోవాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం మనం ఎక్కడున్నాం, మన ఆర్థిక వ్యవస్థ ఎటువైపు ఉంది, మనం ఎటువైపు మన యొక్క ప్రయాణం కొనసాగిస్తుందో ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజు వరకు కూడా అగ్రగామిగా ఉన్నటువంటి తెలంగాణ ఏ రోజైతే ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయేటప్పుడు సర్ప్లస్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా ఎందుకు మారింది? కాళేశ్వరం పేట నువ్వు ఏటీఎం లాగా దోసుకోవటం వలన, లేకపోతే నాకు ఇంకోటి కూడా ఇవాళ ఆశ్చర్యకరంగా ఉంది, పత్రికా విలేకరులు అదే నేను ప్రశ్నించాలనుకుంటున్నాను. ఎవరైతే ఇంతవరకు కూడా మిషన్ భగీరథని పెట్టామో, మిషన్ భగీరథ పెడితే ఆ మిషన్ భగీరథలో నీళ్లు తాగి నిన్నంతా కూడా గద్వాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా 3 చనిపోయారు. మిగతా ప్రజలంతా కూడా హాస్పిటల్ పాలైపోయి 100 మంది పైగా ఈరోజు జీవన మరణ సమస్యలో కొట్లాడుతూ ఉంటే, నీ మిషన్ భగీరథలోనే కలుషిత నీరు వస్తూ ఉంటే, హైదరాబాద్ నగరంలో గొట్టాల నుంచి కూడా పోయినసారి కలుషిత నీరు వస్తే, ఈ రోజున మనం భగీరథతో ఇంత సాధించామని చెప్పి కోట్ల రూపాయల యార్డులను ప్రకటించుకుంటూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. ఇక ఇవాళ ఇంకొక సంఘటన కూడా మనందరినీ కూడా ఆలోచింపజేస్తూ ఉంది. వచ్చే నెల జీతాలు ఇవ్వడానికి జీతాలకు డబ్బులు లేవని చెప్పి, పెన్షన్లు ఇవ్వడానికి పెన్షన్లు లేవని, రావాల్సినటువంటి వెనక బాకీలు అయితే ఉన్నాయో ఉద్యోగస్తులకు కానివ్వండి వాటికి కానీ ఇంతవరకు ఇవ్వలేకపోయిన పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకుందని బడ్జెట్లో కోత తప్పనిసరి అనేటువంటి పరిస్థితిని కూడా మనం వింటూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఇవ్వవలసిన వాటిలో కోతలు పెడుతూ ఉన్నప్పుడు, మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటూ ఉన్నప్పుడు, మన దగ్గర నుంచి ఆదాయం కేంద్రానికి ఎక్కువ వెళ్ళి మనకు రావాల్సిన తక్కువ వస్తే ప్రశ్నించవలసినటువంటి అవసరం మన దగ్గర ఈరోజు ఉంది. మనంతా కూడా గొంతెత్తాలి, ఎలుగెత్తాలి, మన హక్కుల కోసం మన పోరాటాన్ని కూడా కొనసాగించుకోవాలి. రెండో వైపున ఇంకొకటి, మా రాజు నాయక్ గారి పక్కనే ఉన్నారు, ఆయన ప్రముఖమైనటువంటి ఒక గిరిజన నాయకుడు. ఇవాళ కన్నీళ్ళు వస్తున్నాయి. నిన్న నుంచి కూడా మంచిర్యాలలో కానివ్వండి, ఖమ్మంలో కానివ్వండి, ఆడవాళ్ళు పోడు భూముల దగ్గర పోరాడుతూ ఉంటే వాళ్ళ వివస్థలను చేస్తూ, వాళ్ళని లాగుతూ, వాళ్ళని లాఠీ దెబ్బలు గురి చేస్తూ, వాళ్ళందరినీ రిమాండ్లు పంపిస్తూ ఉంటే ఎక్కడున్నాం? ఏ రాక్షస పాలనలో మనం ఉన్నాం? ఏ ఆటవికలో ఉన్నాం? గిరిజన హక్కులు కాపాడుకోవాల్సిన మనం, పోడు భూముల కోసం వాళ్ళ హక్కులు ఇవ్వాల్సిన మనం, గిరిజనులని, మహిళల్ని, గర్భిణీ స్త్రీలను కూడా లాక్కొని వెళ్ళి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసేసి వాళ్ళ పిల్లలకి దిక్కు లేకుండా 1 నెల రోజులు 2 నెలల పాటు వాళ్ళని జైళ్ళల్లో పెడుతుంటే, మగ్గిపోతూ ఉంటే, ఈ రోజున మరొక విప్లవం రాబోతుందేమో అని అనిపిస్తుంది. ఎక్కడైతే మనం ఇంతవరకు కూడా కొమరం భీమ గారి జిల్లా అయితే ఎక్కడుందో ఆసిఫాబాద్, ఎక్కడైతే కొమరం భీమ గారి ఆశయాలు అయితే ఉన్నాయో అక్కడ స్త్రీలు 200 గజాల కోసం, ఇంటి జాగా కోసం పోరాటం చేస్తుంటే నిన్న వాళ్ళని కొట్టిన తీరు చూస్తూ ఉంటే, అలాగే ఇల్లిందల దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి పోడు భూముల కోసం వాళ్ళకి ఇచ్చిన భూముల మీదే మళ్ళా పోలీసులు, అటవీ శాఖ అధికారులు వెళ్ళి దౌర్జన్యం చేస్తూ ఉంటే, ఏ నిరంకుశత్వంలో, ఏ నైరాశ్యం ఉన్నటువంటి ప్రభుత్వంలో, ఎక్కడైతే ఒక దోపిడీ వ్యవస్థలో మనం బతుకుతున్నాం ఆలోచించుకోవాలి. రాబోతుంది గిరిజన విప్లవం, రాబోతుంది సామాజిక విప్లవం, రాబోతుంది సామాజిక స్థితిగతులను మార్చగలిగినటువంటి ఒక నూతనమైనటువంటి వ్యవస్థని ఒకప్పుడు తెలుగుదేశం అందించగలిగింది. మళ్ళా హక్కుల కోసం పోరాడదాం. ఈరోజు మనం ఆలోచించుకోవాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బూసిగా చూపెట్టి, కేంద్ర ప్రభుత్వం యొక్క మీద నిందని వేస్తూ, తనకు తానుగా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి తీసుకెళ్తూ, ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తూ, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తూ, ఇంకొక వైపున ఎవరికైతే మజ్లిస్ పార్టీకి వీళ్ళంతా కూడా తొత్తులుగా ఉండేసేసి నిన్న నిజామాబాద్లో మనం విన్నాం, ఒక ఉగ్రవాద సంస్థలకి శిక్షణ ఇస్తూ ఉంటే, అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఈ రాష్ట్రంలో ఎక్కడైనా శాంతి భద్రతలు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలకి న్యాయం జరుగుతుందా? ఈ రాష్ట్రంలో ఎక్కడైనా గుక్కిడి అన్నం తినడానికి మనిషి కష్టపడిపోతూ ఉన్నాడు. ఇంకా ఆలోచించుకుంటే రైతుల పరిస్థితి చూస్తే ఎంత కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయంటే, అనేక మంది పాత ప్రెస్ కాన్ఫరెన్స్లో మేమంతా కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ వర్షం వస్తే పండినటువంటి పంట అంతా కూడా టార్పాలిన్ లేకుండా కూడా తడిసిపోతాయి. నేను గగ్గోలు పెట్టినా అవి ఇచ్చిన నాదులు లేదు. ప్రొక్యూర్మెంట్ చేశారు. ఆ ప్రొక్యూర్మెంట్ చేస్తే ఎలికలు వాటిని తినేసి మొన్నటి వరకు కూడా. ఇప్పుడు వర్షానికి అవి అన్నీ కూడా పాడైపోయి మొలకలు వచ్చినాయి. సేకరించిన ధాన్యాన్ని ప్రజలకు అందించలేకపోతున్నారు.
సేకరించినటువంటి ధాన్యాన్ని నిల్వ చేయలేకపోతున్నారు. సేకరించినటువంటి ధాన్యాన్ని కడుపు నిండక అర్ధాకలతో ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రజలు దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో బతుకుతుంటే వాళ్ళకి పట్టిన అన్నం పెట్టలేకుండా మరి నీళ్ల పాలు నేల పాలు చేస్తున్నటువంటి కేసీఆర్ గారి యొక్క అరాచకాలని అన్యాయాన్ని ప్రశ్నించవలసిన తరుణం వచ్చింది. కాబట్టి మేము వెలుగెత్తి చాడుతున్నాం. ఒకసారి ఆలోచించుకోండి. సామాన్యుని అర్ధాకని తీర్చడం కోసం సమాజాన్ని దేవాలయంగా భావించి మానవత్వాన్ని దేవాలయంగా భావించి ఆర్థిక సంస్కరణలకి శ్రీకారం చుట్టి ఒకవైపున గిరిజనుల కోసం దళితుల కోసం అన్ని వర్గాల వారి కోసం కూడా న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఈ రోజున అరాచకాలతో అన్యాయాలతో ఏమాత్రం కూడా ఆధారం లేకుండా కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో వాళ్ళు కొనసాగించుకుంటూ ఎవరైతే ఉన్నాడో అతని పేరేంటమ్మా ప్రశాంత్ కిషోర్ అతని మాటల ప్రకారం లేనిపోని యుద్ధాలు చూస్తూ రాష్ట్రాలని అతలాకుతలం చేస్తూ కేవలం 250 కోట్లు 500 కోట్ల రూపాయలు ప్రశాంత్ కిషోర్కి ఇస్తున్నావే వాటిని పెడితే ఎన్ని గ్రామాలు ఈ రోజున సస్యశ్యామలం అవుతాయో ఆలోచించుకుందాం. ఎన్ని గ్రామాలకు నీటిని అందించగలుగుతామో చూస్తాం. ఈరోజు మిషన్ భగీరథ అంటే నువ్వు ఒక రకం కలుషిత నీరు అందించవు కాదు, గుక్కిడి నీళ్లు లేకుండా మనకు ఆదిలాబాద్ జిల్లాలో బిందెలు పెట్టుకుంటూ కూడా ప్రజలు వెళుతూ ఉన్నారు. పాతాళగంగలో నీళ్లను తెచ్చుకుంటూ ఉన్నారు. ఎక్కడ నీ మిషన్ భగీరథ? ఎక్కడ నీ యొక్క ఏ ప్రాజెక్టులు? కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఈరోజు ముంపురు గురైనటువంటి ప్రాంతాలు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. లక్షల కోట్ల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చానన్నావే, సాగులోకి వచ్చేటువంటి చోట ముంపు చర్యలను సక్రమంగా తీసుకోలేకపోవడం వల్ల ఈ రోజున ఆ ప్రాజెక్టుకు ఉన్నటువంటి నిర్వాసితులు కానివ్వండి ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగల. ఆ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ముప్పు గ్రామాల్లో ఈరోజు ముంపును గురైపోయి మన రిజర్వాయర్లని కూడా పొంగిపోతుంటే వాటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బతుకుతున్న తెలంగాణ రాష్ట్రం ఈ రోజుకి భారతదేశంలోకి వెళ్తే ఆర్థిక మాంద్యం మనం చుట్టుముట్టిపోతుంది. మన దేశం శ్రీలంకలాగా మారేటువంటి పరిస్థితి మనకు రాబోతుంది. ప్రభుత్వం ఈ రోజున కళ్ళు తెరవాలి. ఈ రోజున ప్రభుత్వం తనకి ఎగుమతులు దిగుమతుల మీద చెక్స్ పెట్టుకోవడం జరగాలి. ఆర్థిక విధానాన్ని సక్రమంగా తీసుకురావడం జరగాలి. పరపతి విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. నూతన విధానంతో రాబోతున్నటువంటి ముప్పును గుర్తుంచుకొని ద్రవ్యోల్బణం పెరిగినటువంటి దేశం ఈ రోజున రూపాయి యొక్క మారక విలువలు పడిపోయి రూపాయి యొక్క విలువ తగ్గిపోయి మన నిల్వలన్నీ కూడా అడుగంటిపోతూ భారతదేశం ఆర్థిక మాంద్యం వైపు పరుగులు తీసే పరిస్థితిలో ఉన్నప్పుడు కళ్ళు తెరుద్దాం. మనందరం కూడా కళ్ళు తెరిచి ఈ వ్యవస్థని కాపాడుకుందాం. భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుకుందాం. మనది డెవలప్డ్ ఎకానమీ. ఈ రోజున ఒకప్పుడు డెవలపింగ్ ఎకానమీ, ఒకప్పుడు టేకాఫ్లోకి వెళ్ళాం. ఇప్పుడు డెవలప్డ్ ఎకానమీ. ఈ డెవలప్డ్ ఎకానమీలో ప్రపంచ దేశాల్లో సంపన్న దేశంగా వెళ్ళబోతున్న మనం మళ్ళీ ఆర్థిక వాణిజ్య కొరలోకి చిక్కుకోవద్దని చెప్పి కోరుకుంటూ అలాంటి పరిస్థితుల్లో కేంద్రం వెంటనే కళ్ళు తెరవాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన యొక్క పరిస్థితులన్నింటినీ కూడా తెల్లటం చేయాలి. ఇంకోటి కూడా డిమాండ్ చేస్తున్నాను కేసీఆర్ గారిని, అసలు నువ్వు ఇప్పటి వరకు కూడా హోర్డింగ్స్ మీద, ప్రకటనల మీద, ఫ్లెక్సీల మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టావు? ఆ డబ్బుకి అయినటువంటి ఏంటి? ఆ జమా ఖర్చులు కూడా ప్రభుత్వం ప్రజలకు శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ శాసనసభ్యురాలు పెద్దలు కాటకల ప్రసన్న మేడం గారు, సూర్యలత మేడం గారు ఏదైతే గ్యాస్ గురించి కానీ ఈ నిత్యావసర ధరలు పెరగడానికి పెట్రోల్ గ్యాస్ మీద పెంచినటువంటి సమస్య మీద వారు కూలంకుష చెప్పారు. ఈ గిరిజన సమస్యల మీద నేను 2 ముఖ్యాలు చెప్పదలుచుకున్నాను. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సాగు గురించి సమాచారాన్ని సేకరించి వాటి అన్నిటికీ పట్టాలు ఇస్తా అని చెప్పేది. కానీ వర్షాకాలం వచ్చి గిరిజనులు ఎక్కడైతే దున్నుకొని వ్యవసాయం చేసుకుంటున్నారో అక్కడ అన్ని చోట్ల కూడా కంపా నిధుల ఖర్చు చేయటానికి ఫారెస్ట్ డిపార్ట్మెంటు ట్రెంచ్ వేసిన దగ్గర జేసీబీలు తీసుకెళ్ళి గిరిజనులను అతలాకుతలం చేసి మరో గిరిజన విప్లవం వస్తుందని అక్క చెప్పినట్టుగా గిరిజనులంతా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద మరి ఘోరంగా నిరసన తెలియజేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వారికి ఇచ్చినటువంటి పోడు హక్కులకు అడవి చట్టం ద్వారా 2006లో అడవి చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారంగా ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాలు ఇవ్వాలి. ఆ 10 ఎకరాల భూమి ఇస్తే అక్కడ ఉన్నటువంటి గిరిజనుడు నిరుద్యోగుడైనా చదువుకొని ఉన్నటువంటి వ్యక్తికి ఉద్యోగం రాకుండా వ్యవసాయం చేసుకునే హక్కు ఇస్తే అక్కడ వ్యవసాయం చేసుకుంటారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ వన సంరక్షణ సమితిలు ఏర్పాటు చేసి
ఆ విధంగా ఆదుకున్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఆదుకోవాలి, పౌడు భూములకు పట్టాలు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలని నిన్ననే మేము ఆల్ పార్టీ ద్వారా సుందరయ్య విజ్ఞాన భవన్లో మీటింగ్ పెట్టాం. గవర్నర్ గారిని, గవర్నర్ గారిని, ముఖ్యమంత్రిని, చీఫ్ సెక్రటరీని, గౌరవ గిరిజన శాఖ మంత్రిని కలిసి ఈ 9 ఏదైతే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఆగస్టు 9 ఉన్నది, ఆ 9 లోపు గిరిజనులందరికీ పట్టాలు ఇచ్చి సాగు చేసుకునే అవకాశం ఇవ్వాలి. లేని పక్షంలో ప్రత్యక్ష పోరాటానికి గిరిజన సంఘాలన్నీ రాజకీయ పార్టీలన్నీ ముందుకు వస్తామని వాగ్దానం చేయటం జరిగింది. ఎక్కడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 4% రిజర్వేషన్ను 6%గా ఎన్టీ రామారావు ఇచ్చారు, 6ను 10% రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ 2 ప్రభుత్వాల మీద ఉన్నాయి. ఈ రిజర్వేషన్ పెంచకపోవటం వల్ల గిరిజన నిరుద్యోగులకు ఈ రిజర్వేషన్ కల్పించకపోవటం వల్ల వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయాలి, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలనే నినాదంతో అన్న ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు సేవ చేశారు. అదే నిష్పత్తి ద్వారా 10% గిరిజన రిజర్వేషన్ ఇచ్చి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. ఈ రెవెన్యూ సదస్సుల్లో కూడా గిరిజనులందరికీ కూడా ప్రభుత్వ భూములు కానీ పోడు భూములకు వారికి పట్టాలు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు థ్యాంక్స్. అది ప్రెస్ మీట్లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ శాసనసభ్యురాలు కాటగడ్డ ప్రసన్న గారికి, తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజు నాయక్ గారికి, మీడియా ప్రతినిధులకి నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో పెట్రోల్ రేట్లు పెరిగాయి, నిత్యావసర సరుకులు పెరిగాయి, దాంతో తర్వాత గ్యాస్ రేట్లు కూడా పెంచారు. 1100 పెట్టి ఎలా కొనగలుగుతారు? ఒక మధ్య తరగతి కుటుంబం బతకాలంటే వాళ్ళకి గవర్నమెంట్ తరపున ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు, కానీ వాళ్ళు ఇవన్నీ కొనుక్కోవాల్సిందే. కూరగాయలు పెరుగుతున్నాయి, స్కూల్ ఫీజులు పెరిగాయి, ఇన్ని పెరిగితే ఎలా కట్టుకోగలుగుతారు? వీళ్ళకి ఏమో ఫ్లెక్సీలు వేసుకోవటంలో రాష్ట్ర గవర్నమెంటే కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళిద్దరూ పోటీలు పడి వేసుకుంటారు, కానీ అభివృద్ధిలో మటుకు ఇద్దరు శూన్యం. కానీ ఒక్కళ్ళైనా కానీ ఇంకుండే స్టేట్ గవర్నమెంట్కి ఒక 1 ఇయరే టైం ఉంది. ఈ 1 ఇయర్లో అయినా మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మీరు పోటీలు పడి ఫ్లెక్సీల మీద వేసుకోవటం, ఎక్కడ కబ్జాలు ఉన్నాయా చేసుకోవటం, వీటి మీద దృష్టి పెట్టడం కాదు. మీ పార్టీ డెవలప్మెంట్ కోసం మీరు అధికారంలోకి వస్తున్నారు, కానీ ప్రతిసారి దేశానికి ఏం చేస్తున్నాం, రాష్ట్రానికి ఏం చేస్తున్నాం అనే ఆలోచన మీలో ఎవరికీ లేకుండా పోతుంది. మీరు ఒక్కసారి రాష్ట్ర గవర్నమెంటే కానీ స్టేట్ గవర్నమెంటే కానీ ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది ఆలోచించండి. మీరు ప్రజలకి చేయకపోగా మీ సొంత లాభాల కోసం మీరు మీ ఆస్తులను కూడబెట్టుకోవటం కానీ, మీరు అధికారం ఇంకో 10 ఏళ్ళు మనం ఎలా ఉండాలి, ఇంకో 20 ఏళ్ళు మనం ఎలా ఉండాలి, ఈ ఆలోచన ఉంటుందే కానీ గవర్నమెంట్ మీరు బాగా ఆలోచన. కేసీఆర్ గారు మీకు ఒకటే చెప్పదలుచుకుంటున్నాం, మీరు వెంటనే మీరు ఎంతవరకు సబ్సిడీ చేయగలరు, ఈ గ్యాస్ ధరని ఎలా తగ్గించగలరు అనేది ఆలోచించండి. ఆలోచించి మహిళలకు అందరికీ ఒక న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.